మేము సెటిల్ అయింది బెంగళూరులో అయినా సరే మా ప్రాపర్ వచ్చేసి విజయవాడ దగ్గర నందిగామ పక్కన విలేజ్. మేము ఇప్పుడు ఊరు వెళ్ళాలనుకున్న 12 అవర్స్ జర్నీ అయితే కంపల్సరీగా పడుతుంది. 10 అవర్స్ జర్నీ చేయాలంటే చాలా బోర్ అనిపిస్తుంది. ఇక నాకైతే అలా బోరింగ్ గా ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఈ రోజు మా జర్నీలో ఫుల్ గా స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. ఎగ్జాక్ట్ గా మా జర్నీ 12:30కి స్టార్ట్ అయింది. ఇక నైట్ అయితే ఎలాగూ జర్నీ లేట్ అవుతుంది. సో మేము రీచ్ అయ్యే టైం కూడా 1 అవ్వచ్చు, 2 o'clock. ఇప్పుడైతే లంచ్ టైం అవుతుంది, 1:30 అలా అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే స్నాక్స్ తింటాం. ఇక 1:30కి జర్నీలో స్నాక్స్ తిన్నాం కదా, ఇక లంచ్ తినడానికి అయితే 3 o'clock అయింది. కార్ ఆపి లంచ్ చేయడానికి సరైన ప్లేస్ దొరకలేదు. ఫైనల్ గా చిత్తూరు దాటిన తర్వాత ఒక ప్లేస్ మామిడి తోటలు కనిపించాయి. ఇంకా అక్కడైతే ఆగాము. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్యాకింగ్ చేసుకొని వచ్చేసాం. తోటకూర, క్యాబేజీ ఫ్రై, అలానే గోంగూర పచ్చడి, ఇంకా చికెన్ ఫ్రై కూడా ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ ఫ్రై మేము ఆగిన దగ్గర ఆర్డర్ చేసుకొని తిన్నాము. నాటుకోడి ఇచ్చారు. చికెన్ ఫ్రై చాలా బాగుంది. జర్నీ చేసినంత సేపు ఎండ తెలియలేదు, కానీ కొంచెం సేపు లంచ్ కాకేసరికి ఎండ అయితే బాగా తెలుస్తుంది. అది తోటకూర కదా, రెడ్ కలర్ తోటకూర, అందుకని క్యాబేజీ ఫ్రై, తోటకూర, చికెన్ ఫ్రై.